హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక రేవ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజైతే నేనైతే ఇంకా దసరా హాలిడేస్ కదా, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట. సో ఇది వచ్చేసి మొన్న నేను మండే వచ్చాను, నిన్నటి వీడియోలో షేర్ చేశాను వచ్చాను కదా అని. నిన్న మార్నింగ్ మొన్న రాగానే వంట చేసుకొని తిని కొద్దిసేపు ఆ పని ఈ పని చేసేసరికి ఇంకా అమ్మని పలకరించని చాలామంది వచ్చారు. ఇంతకు అమ్మని ఎందుకు పలకరించారు అంటే అమ్మకు కన్నుకు ఆపరేషన్ అనమాట. సో ఊర్లో అంటే తెలుసు కదా ఎలా ఉంటారు అనేది. జస్ట్ ఇలా వచ్చిందో లేదో కథం ఒక్కరు చూసారంటే 1 by 1 వచ్చి ఎలా ఉంది, చిన్నదే కానీ పెద్దదే కానీ సమస్య. హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం కంపల్సరీగా అందరూ వచ్చి పలకరిస్తారండి. అసలు నిజంగా ఇట్లాంటి మంచి నేచర్ అనేది ఒక ఊర్లలోనే కనిపిస్తుందేమో అనిపిస్తుంది. అదే సిటీలలో మనం ఉండే ఏరియాలలో అయితే ఏమైనా అనుకుంటారేమో, మనం వెళ్ళి పలకరిస్తే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అట్లా అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆ ప్రేమలు మెయిన్. అందుకే నాకు ఊరు అంటే చాలా ఇష్టం నిజంగా. పల్లెటూర్లు అంటే మేము ఉండే ఏరియా కానీ ఇట్లా పల్లెటూర్లు అంటే నిజంగా ఇష్టం అనమాట. ఇక్కడైతే నేనైతే డస్టింగ్ చేస్తున్నాను. ఇల్లంతా బాగా డస్టింగ్ పట్టిందనమాట. అమ్మ లేదు కదా, సో నాన్న ఒక్కరే ఉన్నారు. ఇంకా నాన్న కూడా ఇల్లు ఊడ్చుకోవడం వరకు కానీ డస్టింగ్ ఇదంతా అంటే తను చేయలేదు కాబట్టి చాలా డస్టింగ్ పడితే నేను ఇంకా లోపల నుంచి ఇంకా సరేలే మళ్ళీ అమ్మ కూడా కుదరదు, పండగ కూడా కదా అని చెప్పేసి అది కూడా చిన్నగా నేను చేసిన పని ఒక 50% కూడా చేయలేదండి మేము. తమ్ముడైతే ఫ్యాన్లన్నీ మా తమ్ముడు తూడు చేసుకున్నాడు. వాడు అంటే నాకు హైట్ సరిపోతుందని చెప్పేసి తమ్ముడు క్లీన్ చేస్తే నేను మాత్రం ఈ చిన్న చిన్న పనులు అయితే నేను చేశాను అనమాట. ఈ డస్టింగ్ చేయడము, నెక్స్ట్ మెస్ డోర్స్ క్లీన్ చేయడము. మెస్ డోర్స్ ఇంకా ఉన్నాయి, ఇంకా అట్లనే ఉన్నాయి, ఇంకా వాటి జోలికి ఇంకా వెళ్ళలేదులేండి. కానీ ఏంటో అసలు ఈ పని చేసేసరికి చాలా టయర్డ్ అనిపించింది నాకైతే. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్లోనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి మా కిచెన్కి అటు సైడ్ వెళ్తూ చూడండి ఎంత బాగా పడుతుందో. తూర్పు డోర్ అనమాట. ఆ కిచెన్లోకి సూర్యకిరణాలు వస్తుంటే భలే అనిపిస్తుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పైన ఫుల్ డస్ట్ ఉండే, ఇంకా అది కూడా తీసేస్తే ఉతికేస్తానని చెప్తే ఇంకా తమ్ముడు కొంచెం హెల్ప్ చేశాడు. తమ్ముడు కూడా ఇల్లు చాలా నీట్గా పెట్టుకోనికి ట్రై చేశాడు. ఎందుకంటే అమ్మ నాన్న కూడా ఎందుకు వాళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం అని చెప్పేసి తమ్ముడు కూడా చేశాడనమాట. ఇంకా అందుకే వాడు ఫ్యాన్లు ఇంకొంచెం తమ్ముడు చేసేవి తమ్ముడు చేశాడు. కానీ ఇంకా కబోర్డ్స్ తుడుచుకోవాలి, ఇట్లాంటి పనులు అయితే చాలానే ఉన్నాయి. కాకపోతే అన్నీ ఒకరోజు చేస్తే లేవలేంలేండి. ఇది వచ్చేసి పెద్ద బెడ్రూమ్లో కిందంతా కొంచెం బూజు డస్ట్ ఉంది. నాకు బాపు చెప్పాడు బయటకు పోయేటప్పుడు చెప్పాడు అనమాట, ఇదంతా జర దుమ్ముంది బిడ్డ, జర అంతా నీట్గా తుడిచి పెట్టేసి అని చెప్పాడు. ఇంకా సరేలే బాపు అని నేను మైండ్లో ఉంది ఎలాగో చెయ్యాలి అని చెప్పేసి ఇంకా మేము తెచ్చుకున్న లగేజ్ బ్యాగ్స్ కూడా అన్ని కబోర్డ్లో సెట్ చేసేసాము. ఇట్లా ఏంటంటే ఇది ఇల్లు చూడడానికి ఇలా ఉన్నా కూడా ఆ పెంకుటిల్లో ఉన్న సంతోషం వేరేలా ఉండేది, నిజంగా చెప్తున్నాను. ఎందుకు ఆ కొత్తింట్లో ఉంటే మాకు ఆ ఇల్లు ఫీలింగ్ అనేది అస్సలు రావట్లేదండి. అసలు అది ఒక వెళితే కాకపోతే తప్పని పరిస్థితుల్లో కట్టుకున్నాము. కానీ ఆ ఇంట్లో ఉన్న హ్యాపీనెస్, అందులో ఉన్నది ఏంటంటే బయట వాళ్ళకి కొంచెం సౌండ్ వినిపించేది, అదంతా బాగుండేది. ఇక్కడ ఏంటి అని అంటే బయట ఇంకా మనం ఉంటే మనదే ప్రపంచం ఇల్లంతా అన్నట్టుగా ఉంది మొత్తానికి. అంటే ఫస్ట్ టైము ఇల్లంతా సెట్ అయిన తర్వాత నేను ఇప్పుడు వచ్చామన్నమాట. ఒక మొన్న సమ్మర్లో గృహప్రవేశం అయిపోయింది. ఇంకా తర్వాత ఇవన్నీ సెట్ అయిన తర్వాత ఒక 4 months తర్వాత నేనైతే ఇంటికి వచ్చాను. ఇంకా అమ్మని చూడడానికి కూడా నేను వెళ్ళలేదు. యాక్చువల్గా అమ్మాయేమో పిన్ని దగ్గర ఉండిపోయింది, అక్కడే సర్జరీ అక్కడే అయిపోతే ఆపరేషన్ ఇంకా పిన్ని దగ్గరే ఉంది 13 days. ఇంకా అమ్మ వచ్చితే అమ్మతో పాటు నేను వచ్చాను. ఎందుకు అంటే తను కన్ను ఆపరేషన్ అయింది కాబట్టి బరువులు పట్టొద్దు, డస్ట్ వెళ్ళొద్దు, ఇట్లాంటివి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నేను వచ్చాను అనమాట. తమ్ముడు నేను వచ్చాం. ఇంకా బాపు ఉంటాడు కానీ డ్రాప్స్ వేయడానికి కానీ దీనికైనా కొంచెం అంత వాళ్ళకి బాపుకి టైం ఉండదు కదా. సో మనం ఏంటంటే పేరెంట్స్కి ఎప్పుడు చూసుకోకపోయినా ఇట్లాంటి టైంలోనే వాళ్ళకు దగ్గరగా ఉంటాయి. అది కూడా ఇప్పుడు దసరా హాలిడేస్ కాబట్టి, లేకపోతే మన స్వార్థం మనకే ఉంటుందిలేండి ఎంతైనా కూడా. పిల్లల చదువులు అది ఇది నువ్వే రాకడికి అని చెప్పేటోళ్ళమేమో. కాకపోతే దసరా హాలిడేస్ కాబట్టి వచ్చామన్నమాట. ఇంకా మొత్తానికైతే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను చూసారా. నాకైతే బండలు భలే నచ్చుతాయి అసలు. ఈ ఒక్క రూము ఒక్కటి మాత్రమే మీకు చూపించానులేండి. నాకు ఈ పని అంతా అయ్యేసరికి చాలా టైం పట్టింది. అసలు పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1:30 అయిపోయింది. ఇంకా నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నాను. కొంచెం భయం కూడా ఉంటుందండి నిజంగా అమ్మంటే. ఎందుకు అంటే కూర్చోండుకుంటా లేసుకుంటూ పని చేస్తే మా అమ్మ ఒప్పుకోదు. చేసే పని ఏదైనా సరే ఫాస్ట్గా చేయాలి అని చెప్తుంది అనమాట. మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు.
ఇక్కడ వచ్చేసి ఇంకా ఇల్లంతా తుడుచుకుంటూ వచ్చాను. మాబు ఏంటంటే కొంచెం అది మాబు ఖరాబ్ అయింది, కొత్త తీసుకురావాలి. సో అందుకని చెప్పేసి ఇంకా టర్కీ టవల్ ఉంటుంది కదా, దాంతో 2 సార్లు వాటర్ అయితే వేసి క్లీన్ చేశాను అనమాట ఇల్లు. అప్పుడు కొంచెం నీట్గా అయింది. అంటే అక్కడక్కడ మరకలు ఉన్నాయిలేండి, ఇన్ని డేస్ లేం కదా, సో దట్ అంత నీట్గా అయితే అనిపించలేదు. సో అందుకే ఇంక కాళ్ళ మీద కూర్చొని తుడిచాను. నార్మల్గా అయితే మాప్తోనే తుడుస్తాను, ఇంతగానో స్ట్రెయిన్ అవ్వంలేండి, కానీ అది బాగాలేదని ఇంకా ఇక్కడైతే ఎండ మంచిగా వస్తుంది అని చెప్పేసి ఆరేసాను. కానీ వెంటిలేషన్ మాత్రం భలే ఉంటుంది. అక్కడ కనిపించే రేకులు అది ఉంది కదా, సారీ పెంకుటిల్లు ఉంది కదా, అదే మా పాతిల్లు అనమాట. ఇక్కడైతే ఇంకా నేను గిన్నెలు అయితే తోమదామనేది అనుకున్నాను. మస్తు జిడ్డు పట్టిందండి బాబు ఆయిల్ క్యాన్కి. అమ్మ కూడా ముందు తోమినట్టు లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా దీని పని ఇంకా నాకైతే అలవాటు కదా, బాగా జిడ్డున్నవి తొందరగా తెల్లగా చేస్తాను కదా, అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మకి ఇంకొకసారి మళ్ళీ నేను ఎప్పుడో మళ్ళీ 2 నెలలకు ఎప్పుడో వచ్చేసరికి వరకు నీట్గా ఉంటుందని చెప్పేసి అలా తోముకున్నా అయిపోతుంది పని అని చెప్పేసి ఇక్కడైతే స్టవ్ పైన వాటర్ పెట్టి అందులో కొంచెం సర్ఫ్ అయితే వేశాను. సో ఇది బాయిల్ అయిన తర్వాత ఆ క్యాన్లో అయితే అందులో వేసేద్దామని అయితే అనుకున్నాను అనమాట. ఈలోపు ఇక్కడ నేను అన్నం అయితే బియ్యం కడిగి పెట్టేశాను, ఎందుకంటే లంచ్ టైం. బాబు పొద్దున్న ఏమీ తినిపోలేదు. నేను లేవడం 8కి లేసాను, ఇంకా బాబు 8 వెళ్ళిపోయాడు. బాధ అనిపించింది, అరే ఆకలితో వెళ్ళాడు కదా అని చెప్పేసి. తర్వాత ఉప్మా చేసుకొని మేమే తిన్నాం, కానీ మా నాన్న అయితే తినలేదు. రోజు చాయ్ తాగి వెళ్తే 1 గంటలకు అట్లా వస్తాడు కదా, అందుకని చెప్పేసి ఈరోజు మాత్రం టిఫిన్ చేశానండి. మార్నింగ్ లేసి ఫస్ట్ ఇడ్లీ చేశాను, బాబు కోసమే పొద్దున్నే లేసాను అనమాట, ఆకలితో వెళ్తున్నాడు అని చెప్పేసి. అమ్మ అయితే రోజు ఏదో ఒక టిఫిన్ చేస్తుంది, నిన్న నన్ను లేపలేదు, అందుకని మా బాబు అలా ఆకలితో వెళ్ళాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి వచ్చేసరికి అన్నం వండేద్దామని చెప్పేసి అన్నం పెట్టేశాను. ఇంకా పప్పు వండుకుందాము అని చెప్పేసి పప్పు అయితే అమ్మనే కడిగి పెట్టేసింది. ఆకుకూర తీసుకొచ్చింది, బచ్చల కూర పప్పు, అదైతే కుక్కర్లో వేసి పెట్టింది. ఇక్కడైతే చూసారా క్యాను, ఇది డైరెక్ట్గా అదే క్యాన్, అంటే ఆయిల్ క్యాన్ ఇలాగూ తోమడానికి వేసాను కదా అని చెప్పేసి 5 లీటర్ క్యానే వాడుకున్నాను అనమాట. ఎందుకు మళ్ళీ ఇంకో దాంట్లో వేసి ఇంకా 2 గిన్నెలు ఎక్కువ చేసుకోవడం ఎందుకు, అసలే ఓపిక లేదు అని అయితే అనిపించింది. అంటే బ్యాక్ టు బ్యాక్ పనులు చేయడము, ఊరికే ఇల్లు పెద్దగా ఉంటే బయటికి ఇంట్లోకి ఊరికే తిరుగుతూనే ఉంటాం కదా, అట్లా. అదే ఇట్లా చిన్నగా ఉండి ఒకే దగ్గర చేస్తే వేరు, అది కాక కూర్చొని చేస్తే కూడా ఇంట్లో అయితే ఏంటంటే ఒకసారి 2 నిమిషాలు పని చేసి ఒక నిమిషం అలా బయటికి వెళ్ళి 5 నిమిషాలు ఒక పాట పెట్టుకొని అట్లా చేస్తాను అనమాట పనులు. నాకు అందుకే అక్కడ నేను ఇంట్లో చేసే పనులు పొద్దుంతా చేసినా కూడా అంత అనిపించదు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా పని నాన్ స్టాప్గా చేయాల్సి వచ్చింది, కూర్చోకుండా చేశాను. మధ్యాహ్నం వరకే ఫినిష్ చేసుకుందామని టైమింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట మెయిన్. అందుకని చెప్పేసి ఇంకా తొందరగా పనులు అయితే చేసుకుంటున్నాను. ఇక చూసారా మొత్తం వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత ఆ క్యాన్ అయితే వాటర్లో పెట్టాను. బట్ అలా పెట్టిన ఒక 1 మినిట్ తర్వాత దానికి ఉన్న జిడ్డంతా అది ఆటోమేటిక్గా కారిపోయింది, మొత్తం కారిపోయింది. సో నాకు 70% ఇందులోనే క్లీన్ అయిపోయిందిలేండి. మీకు మధ్యలో డిస్టర్బెన్స్ రావచ్చు, ఎందుకంటే నేను మామూలుగా మైక్ తెచ్చుకోలేదు. జనరల్గా బోయా మైక్ యూస్ చేస్తున్నాను ఈ మధ్య వాయిస్ ఓవర్ ఇవ్వనీకి. అది తెచ్చుకోలేదు, ఏమోలే టైం ఉంటుందో ఉండదో నాకు వీడియోస్ షూట్ చేసుకోనీకి అన్నట్టుగా అయితే అనుకొని వచ్చాను. బట్ ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో ఒక మెమొరీగా ఉంటుంది కదండి ఏదేమైనా సరే. ఇన్ని ఇయర్స్ తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత నేను అమ్మోళ్ళ ఇంట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా నా పెళ్ళికి ముందు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది, ఒక వంట చేయకపోయేదానిలే కానీ మిగతా పనులన్నీ చేసుకునేదాన్ని, అది ఎలా ఉంది అనేది 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేశాను అనమాట. సో ఇది నాకు ఒక మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను, అది మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎంతైనా పెళ్ళి అయిన తర్వాత అత్తవారిల్లు అమ్మవారిల్లు అంటే అది మన ఇల్లు అయిపోతుంది, ఇది అమ్మవారి ఇల్లు అయిపోతుంది. కానీ నిజంగానే అండి అసలు నాకు ఏమీ దొరకట్లేదు ఇంట్లో, ప్రతిదీ అమ్మనే అడగాల్సి వస్తుంది. మేబీ ఏది చూసినా కూడా కొత్తగా ఏదో ఒక తెలియని ఏమంటారు, మీకు కూడా ఇలానే అనిపిస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి పోతే? నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం ఎంత పుట్టి పెరిగి పెద్దవాళ్ళమైనా ఇల్లు అయినా కూడా అప్పుడేమో ప్రతీది మన హ్యాండ్ ఓవర్లో ఉండేది, ఇప్పుడేమో ప్రతీది అమ్మనే. అమ్మ ఇది ఎక్కడుంది, అమ్మ అది ఎక్కడుంది, అమ్మ ఇది ఇంట్లో ఉండొచ్చా, ఇన్ని బియ్యం పోయాలా. అప్పుడేమో మొత్తం నేనే చూసుకునేదాన్ని నిజంగా చెప్పాలంటే. ఇంట్లో చుట్టాలు వస్తుందంటే ఎన్ని బియ్యం పోయాలి, ఎంత రైస్ వండాలి అంటే అమ్మ వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళేది కదా, అట్లా. కర్రీ ఏమి వండాలి అంటే కర్రీ ఒకటి అమ్మ చేసుకునేది, బియ్యం మాత్రం నేనే ఎంత పోయాలి ఏంటి అని అమ్మ వచ్చి బావి దగ్గర నుంచి వచ్చేసరికి చేసుకునేదాన్ని. అంతా నా హ్యాండ్ ఓవర్లో ఉండేది ఇల్లంతా. ఇప్పుడేమో చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు, ప్రతీదీ అమ్మని అడగాలి, ప్రతీదీ
ఆ, అమ్మ చెప్తేనే చేయాలి ఇట్లా అయిపోయిందనమాట. పాపం తనకి రెస్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఏదో టైంలో వెళ్ళి తను డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. డ్రాప్ చేసి పడుకున్నా కూడా అమ్మ నిద్రలో ఉన్నా కూడా అమ్మ ఇది ఎక్కడుంది, అమ్మ అదేంటి, ఇట్లా అదొక్కటి నాకు బాధ వేసింది అనమాట. ఎంత పుట్టి పెరిగిన ఇల్లు అయినా కూడా అమ్మ వాళ్ళ ఇల్లుకు అమ్మాయిలకు ఆమెడ దూరం అన్నట్టుగానే అనిపించిందండి. అంటే నిజంగా అందరికీ ఉంటుందిలేండి, నేను ఒక్కదానిలో స్పెషల్ ఏమీ కాదులేండి, కానీ అప్పుడు అలా అనిపించింది అనమాట. ఇంకా మొత్తానికి అయితే గిన్నెలు చూసారు కదా, పిల్లలకు కూడా ఉప్మా చేశాను నిన్న. టిఫిన్కి అయితే ఏం నానబెట్టలేదు అసలు. బేసిక్గా మా పిల్లలు ఉప్మా తినారు, కానీ మరి అదే మహత్యమో నిన్నైతే తిన్నారు. ఇంట్లో ఉప్మా అంటే అసలు ఉప్మా నాకు వద్దు, ఉప్మా నాకు అసలు తినబుద్ధి కాదని ఇట్లా పేచి చేస్తారు. బట్ నిన్నైతే ఉప్మానే ఉంది, ఇంకా ఏం టిఫిన్ చేయలేదు అంటే సరే అని చెప్పేసి ఆకలేసింది వాళ్ళకి కూడా. ఎందుకంటే ఎండ కొడుతుంది కదా ఇంట్లకు, అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ ఎండ తగిలినప్పుడు బాడీలో కంపల్సరీగా ఆకలి, ధూప ఇవన్నీ కరెక్ట్గా అవుతాయి నిజంగా. అందుకే నేను ఊర్లో ఉండే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. మనకేంటి అంటే ఆ డి విటమిన్ ఒకటి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. టైం టు టైం ఎంత తిందాం అనుకున్నా కూడా మనకు గాలి వెలుతురులు లేక అట్లా ఉంటామన్నమాట. అందుకే నాకు అనిపించింది అసలు ఇంత ఏజ్లోనే ఒక్కొక్కరు పనులకు పోయి వచ్చి కూడా మళ్ళీ ఓపిక తెచ్చుకొని ఇంట్లో వంట చేసి అమ్మని పలకరీనికి ఎంతమంది వచ్చారో అసలు ఇంటికి. చాలామంది వచ్చారనమాట. వాళ్ళందరూ కూడా పనులు చేసుకొని మళ్ళీ బాధ్యతగా వచ్చి పలకరియాలి. వచ్చింది అక్క అంటే ఇట్లా రిలేటివ్ ఉంటారు కదా, మనకి వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం కదా, అట్లా పిన్ని వాళ్ళు అని అత్తమ్మ వాళ్ళు ఇట్లా అందరూ అనమాట వచ్చి అందరు పలకరించి వెళ్ళిపోయారను అనిపించింది. మీరు ఇప్పుడు ఇట్లా ఉన్నారు కానీ మేము ఏది వచ్చేసరికి అసలు మా పరిస్థితులు ఎట్లుంటాయో ఏమో అసలు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి, నిజం బిడ్డ మీరు అందరూ ఇట్లా మీరు తిండే సరిగ్గా లేదు అని చెప్తున్నారు. నిజంగా 100% ట్రూత్ అండి. ఇంక ఇక్కడైతే పాల సర్వలు ఉంటాయి కదా, నేనైతే అసలు పాల గిన్నెలు పాల సర్వలు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు వేయలేండి. క్యాన్లు అన్ని తోమిపెట్టేసాను. ఇంకా బాబు అయితే మధ్యాహ్నం మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళేటప్పుడు అవైతే తీసుకుని వెళ్తాడు. ఈ అల్యూమినియం గిన్నెలు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఉన్నాయి, అంటే చిన్నప్పటి నుంచి అవే వాడతారు కాబట్టి. ఇంకా మొన్న చెప్పాను అల్యూమినియం ఎక్కువ వాడదంటమ్మా, స్టీల్ వాడాలంట అని చెప్పేసి, అది ఒక్కొక్కటి ఇంకా తమ్ముడికి చెప్పి మార్పించాలి. ఇంకా అట్ ఏ టైం మనమే మారవట్లేదు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడ మారుస్తారు. బట్ చెప్పాలి, చెప్పినాను ఒకటొకటి తీసేయాలమ్మా, అన్నీ ఎక్కువ తినొద్దంట అని చెప్పేసి, ఒక 2-3 ఉన్నా చాలని మీకు అని చెప్పేసి చెప్పాను అనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి ఆయిల్ క్యాన్ అయితే నీట్గా తోముకున్నాను. నాకు ఎందుకో ఒక్క దగ్గర జిడ్డున్నా కూడా అంటే మరక ఉన్నా కూడా దాన్ని వదిలేయాలనిపించదు. అందుకని చెప్పేసి ఇక్కడైతే ఈ పని అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మొత్తానికి ఇంకా డస్టింగ్ చేయడము, క్లీనింగ్, ఇల్లు అంతా ఊడ్చుకోవడము, తూడ్చుకోవడము, గిన్నెలు తోముకోవడము, ఇట్లా బాగా జిడ్డు పెట్టినవన్నీ తోముకోవడము, ఇవన్నీ వరకు అయితే అయిపోయింది. ఫ్యాన్లు అయితే తమ్ముడు తుడిచాడని చెప్పాను కదా, సో ఫ్యాన్లు క్లీనింగ్ ఇవన్నీ అయిపోయిందిలేండి. కానీ ఇంకా కుకింగ్ వంట మాత్రం చేయాలి, వంట కూడా చేయాలి, దట్టు 1 o'clock వరకు చేయాలి. ఇది నాకు నచ్చిన విషయం ఏంటి అంటే టైం అంటే టైంకు తినాలి, కరెక్ట్ టైం టు టైం పనులు అయిపోవాలి. ఇది మెయిన్. పొద్దున ఎంత తొందరగా మెలకొస్తుందంటే అసలు చాలా ఎర్లీగా మెలకొస్తుంది. 7-6:30కి హాలిడేస్ ఉంటే మ్యాక్సిమం నాకు మైండ్లో ఫిక్స్ అయిపోతాను అనమాట. ఎట్లా అంటే ఇంట్లో ఉన్నప్పుడు హాలిడే ఉంది అని అంటే ఓకే రిలాక్స్గా పడుకోవాలి అని అట్లా ఫిక్స్ అయిపోతాను. బట్ ఇక్కడ అట్లా కాదు, హాలిడే ఉన్నా ఏదన్నా పొద్దున్నే మెలకొస్తుంది. పొద్దున్నే 2 అంటే ఈ 2 days అయినా సరే 8 వరకు అలా లేచేసి 8 అంటున్నాను. ఈరోజు అయితే నేను 6:30కే లేచానులేండి. నిన్న మాత్రం కొంచెం లేట్ లేసాను. నాకు నిన్న లేట్ లేసాను కానీ పొద్దున్నే లేచి ఫస్ట్ నాన్నకి బ్రేక్ఫాస్ట్ అది చేసి పెట్టేసి ఇంకా తర్వాత నిమ్మలంగా పనులు అయితే చేసేసుకున్నాను. ఇంకా గిన్నెలన్నీ అయిపోయాయి కదా. ఇంకా మా పెద్ద పాప ఏంటంటే పచ్చిపులుసు, ఇంకెంతసేపు అమ్మ పచ్చిపులుసు చేయి, అమ్మ పచ్చిపులుసు చేయి అని చెప్పేసి అంటుంది. ఇంకా తనకు కూడా పచ్చిపులుసు అంటే ఇష్టం కదా, సరే ఇంకా పచ్చిపులుసు కూడా చేద్దామని చెప్పేసి ఇంకా చింతపండు అవన్నీ నానబెట్టుకున్నాను. ఇంకా సిక్కు కూడా తోముకుంటున్నాను చూడండి. బట్ ఇక్కడ నాకు ఒకటి బాగా అర్థమైంది ఏంటి అంటే, గిన్నెలు కూర్చొని తోమితే అస్సలు మనకు అలసట రాదు. మెయిన్ నించొని తోముతున్నాం కాబట్టి ఈ కాళ్ళ నొప్పులు, ఈ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయేమో అనిపిస్తుంది. అప్పుడు ఏంటి అని అంటే వెనకాల గచ్చు ఉంటుంది కదా, అక్కడ అన్నీ వేసుకొని అర్ధగంట కాదు గంట అయినా సరే కూర్చొని తోమి మంచిగా నీట్గా కడుక్కొని ఎండలో అక్కడే పెట్టి ఆరిన తర్వాత లోపల తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ సింక్ ఒకటి పెట్టిన తర్వాత నించొని చేసుకోవాల్సి వస్తుందన్నమాట పనులు. ఇది మెయిన్ ఎఫెక్ట్. నాకు గిన్నెలు తోమనికి ఆల్మోస్ట్ 1/2 hourకి ఎక్కువ పట్టింది. 1/2 hour నేను నించొనే ఉన్నాను అనమాట. అదే మెయిన్ ఎక్కువ అంటే అక్కడ. అందుకే అనిపించింది మంచిగా బాల్కనీలో వేసేసుకొని ముందు వేసుకొని తోమితే భలే ఉంటుందని. ఇంకా చూసారు కదా గిన్నెలు, ఇది 2వ టైంలేండి. పొద్దున్నే నైట్ అయిపోయింది, మళ్ళీ పొద్దున్న ఒకసారి అయిపోయింది, మళ్ళీ మధ్యాహ్నానికి ఇన్ని గిన్నెలు అనమాట. ఇంకా పప్పు అయితే ఉడికింది. నేను గిన్నెలు చేసుకుంటూ
తుమ్ముకుంటూ అవి క్లీన్ చేసుకుంటూ పోతే ఇక్కడ పప్పు అయితే ఉడికింది. ఇంకా పప్పు అయితే రుబ్బేసుకుంటున్నాను. ఇదేంటంటే పప్పు మొత్తం అమ్మని ప్రిపేర్ చేసి పెట్టింది, ఉప్పు కారం అన్ని అమ్మని వేసింది. ఓన్లీ ఉడకబెట్టడం మాత్రం నా వంతు అయిందన్నమాట. తర్వాత రుబ్బి పోపు వేసేస్తే అయిపోతుందని చెప్పేసి ఇంకా అక్కడైతే ఇంకొక స్టవ్ మీద అన్నం కూడా అయిపోయింది. అన్నం కూడా వండేసుకున్నాను. ఇంకా నాన్న కూడా వచ్చారు. నాన్న వచ్చేసరికి ఇది ఒక్కటే చిన్న పని ఉంది బాపు, ఇది అయిపోగానే తినేద్దులే అని చెప్పేసాను నాన్నకైతే. నేను ఇక మనకు అలవాటు ఉన్నది కదా, కూరలు వండితే ఫస్ట్ రుచి చూడాలి. రుచి చూడండి, నేను కూర నాకు అర్థం కూడా కాదు. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం యాడ్ చేయకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా పచ్చిపులుసు కోసం చింతపండు నానబెట్టిందమ్మా. కానీ గుజ్జు మాత్రం ఏంటంటే మొత్తం పులిహోరకి వెళ్ళినట్టు వెళ్ళిందండి బాబు. అది మరి కొత్త చింతపండు అదే నాకు మనం సిటీలో కొనుక్కుంటాను, నేను అక్కడ కొనుక్కుంటాను. కానీ ఇక్కడ ఏంటంటే అదేంటంటే ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అందుకని చెప్పేసి గుజ్జు తొందరగా రాదు. కాకపోతే అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టలేదు, బయటే పెట్టింది పండు. అందుకని ఆ చింతపండు నానబెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, 15 మినిట్స్కే మంచిగా గుజ్జు అయితే వచ్చింది. ఇంకా ఇక్కడైతే ఇంకా చారు కూడా చేసేస్తున్నాను అనమాట. ఇంకా నేను బాతింగ్ అయితే చేసుకోలేదులేండి, ఎందుకంటే ఫుల్ చెమటలు, ఎండ వస్తుంది కదా ఇంట్లోకి, ఫుల్ చెమటలు. బేసిక్గానే నాకు చెమటలు ఎక్కువగా వస్తాయి. అందుకని చెప్పేసి ఇంకా ఈ పని అంతా అయిపోయినాక ఇంకా స్నానం చేసుకుందాము అని అయితే అనుకున్నాను అనమాట. ఇంకా పిల్లలైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళతో నాకు డిస్టర్బెన్స్ అయితే లేదులేండి. కానీ బోర్ వస్తుంది అనే ఒక మాట, వాళ్ళు బోర్ వస్తుంది అన్నప్పుడల్లా నాకు బాధేస్తుంది నిజంగా చెప్పాలంటే. ఎందుకో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పేసి. కాకపోతే ఎందుకు మింగిల్ అవ్వట్లేదు అనేది కూడా, ఎందుకంటే మేమైతే అసలు చూసారా ఎంత పుల్లగా ఉందో అసలు. చారైతే టేస్ట్ చేస్తే నాకైతే పళ్ళు జివ్వమన్నాయి. ఆ 2-3 సార్లు టేస్ట్ చేశాను, చాలా పుల్లగా ఉందనిపించింది. అందుకని చెప్పేసి ఇంక కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేశాను, ఎందుకంటే బాగా పుల్లగా ఉంటే తినలేము అసలు. ఇంకా పప్పు పచ్చిపులుసు అయితే 2 అయితే చేసేసాను. ఇప్పుడైతే ఇంకా పచ్చిపులుసులో పప్పులో పోపు ఇచ్చేస్తే వంట కూడా అయిపోతుంది అనమాట. దానికోసం అయితే సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది అయితే అనిపించిందండి, నిజంగా చెప్తున్నా. అందుకే ఇంకా ఎక్కడెక్కడ పెట్టేశాను. చూసారా మా ఇంట్లో బాటిల్స్లో అమ్మ కూడా చాలా ఇయర్స్ నుంచి, ఇప్పుడు నా దగ్గర అయితే ఎలా అయితే బాటిల్స్ ఉంటాయో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బాటిల్సే ఉంటాయి జీలకర్రకి ఆవాలకి. సో జీలకర్ర ఆవాలు పెట్టేసి ఫస్ట్ అయితే కొంచెం పసుపు ఎక్కువ వేసి దీంట్లో పచ్చిపులుసులు అయితే పోసి ఇచ్చాను అనమాట. ఇంగువ అయితే వేసుకోవద్దులేండి, ఎందుకంటే మనం మరగబెట్టాం కదా, అది ఇంగువ వాసన అలానే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా పప్పులో కూడా సేమ్ సింపుల్గానే చేశాను. సరిపడేంత ఆయిల్ వేసేసుకో. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత దాంట్లో మనకి ఏంటంటే జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఏంటి అంటే కొంచెం ఇంగువ అమ్మ కూడా వాడుతుంది. నేను ఒకసారి చెప్పాను అనమాట, మా పిన్ని కూడా చెప్పింది ఆరోగ్యానికి మంచిది ఇంగువ వాడాలి అని చెప్పేసి. ఇంక అప్పటి నుంచి అమ్మ కూడా ఇంగువ వాడుతుంది. అది పప్పులో అయితే వేసుకున్నాం, ఎందుకంటే పప్పు మేము ఇలాగూ మరగబెడతాం కదా. ఇంకా నాన్నైతే వచ్చారు చూసారా, ఇక నాన్నకి ఆకలేస్తుందంట, ఇంకా స్నానం కూడా చేసుకోలేదు. వచ్చిన తర్వాత తన పనులు తనకి ఇంకా చాలా ఉంటాయండి బాబు, నిజంగా చెప్తున్నాను. అసలు వ్యవసాయం అంటాం కానీ అది ఏమంటారంటే వదులుకోలేము చేసుకోలేము అన్నట్టుగా ఉంటుంది. వితౌట్ రిటైర్మెంట్ పని ఏమన్నా ఉంది అంటే అది వ్యవసాయం ఒక్కటే అని అనుకుంటాను నేనైతే. ఇంకా ఇక్కడైతే పోపు కూడా ఇచ్చేసాను. ఇంకా 2 ఆ కూరలు అన్నం అయితే అయిపోయింది. ఇంకా బాబుకి అయితే చెప్తున్నాను, అన్నం కూర రెడీ ఉన్నాయి బాబు, నువ్వు ఫస్ట్ స్నానం చేసేసుకొని తిను అని చెప్పేసి. ఇది అండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ అనేది వీడియో. థ్యాంక్ యూ.